ఫ్రెండ్స్, మీరు కొత్తగా ఛానల్ క్రియేట్ చేసి మీ ఛానల్‌కి వాచ్ అవర్స్ ఎలా తెచ్చుకోవాలి ఏంటనేది చాలా వీడియోస్ చూస్తుంటారు మీరు నెట్‌లో. ఎవరో ఒకరిద్దరు మాత్రమే వీడియోస్ దీని గురించి అయితే కంప్లీట్‌గా చెప్తారు. నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు చెప్తున్నాను. హాయ్ గైస్, నేను నాని. నా ఛానల్‌కి మీరు కొత్తగా వచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఛానల్‌లో నీకెళ్ళారు కదని మీరు అనుకోవచ్చు. చెమట పడతా ఉంది, ఎందుకంటే నేను కార్లో అయితే కూర్చొని. ఇంకోటి ఏంటంటే నాకు 4-5 ఛానల్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్‌గా ఒకటి మానిటైజేషన్ అయితే అయింది. మిగతా వాటి మీద నేనైతే ఫోకస్ పెట్టాలని లేదు. నేను మీతో షేర్ చేసుకోవాలనుకునేది ఏంటంటే వాచ్ అవర్స్ ఎలా తెచ్చుకోవాలనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియోలో ఏం మిస్ అవ్వకుండా మీరైతే చూడండి. ఫస్ట్ వచ్చేసి జెన్యూన్గా కొన్ని ఉంటాయి, లేదంటే మీరు తొందరగా తెచ్చుకోవాలంటే కొంచెం రిస్క్తో కూడినట్టయితే ఉంటాయి. రిస్క్ అని ఏం లేదు, మీ ఛానల్కి ఎలాంటి ఎఫెక్ట్ అయితే పడదు. కాకపోతే ఏంటంటే ఇంపాక్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది. మీ ఛానల్ ఎప్పుడన్నా వైరల్ అయినప్పుడు ఇలాంటప్పుడు మాత్రమే మీకు బూస్టింగ్ అనేది యూట్యూబ్ వాడు చేస్తాడు. ఎందుకంటే నార్మల్గా వచ్చే వ్యూస్ కంటే మీకు డబుల్ వ్యూస్ అయితే వస్తాయి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది మళ్ళీ మీకు జెన్యున్గా రావాలంటే. అందుకే నేను ఫస్ట్ వచ్చేసి జెన్యున్ వే అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో మీకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళైతే మీరు వీడియో పెడతానే ఖచ్చితంగా డైలీ ముందు వీడియో అనేది సగం వరకు అయితే చూడాలి, కామెంట్ చేయాలి, లైక్ చేయాలి. వారు అనేది యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా కానీ లేదంటే మీకైనా కానీ షేర్ అనేది ఖచ్చితంగా చేయాలి. షేర్ చేయడం వల్ల ఏంటంటే వీడియో అనేది కొంచెం బూస్ట్ అయితే అవుతుంది యూట్యూబ్ అల్గారిథం ప్రకారం. అలాంటిది మీ అలాగా చాలామందితో అయితే మీరు చెప్పండి, తొందరగా అయితే బూస్టింగ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే వెబ్సైట్స్ అయితే ఉంటాయి, కొన్ని వెబ్సైట్స్. వాటిలో ఏంటంటే ఈ క్రోమ్ ఇలా ఉంటుంది కదా, అలాంటి బ్రౌజర్ అనమాట. అవి కూడా వాటి ఏదంటే మల్టిపుల్ ట్యాబ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఆ మల్టిపుల్ ట్యాబ్స్ వల్ల ఏంటంటే మీ వీడియో లింక్ ఏదైతే ఉంటుందో మీ ఛానల్లో మీరు అప్లోడ్ చేసిన ఏదైనా కానీ వీడియో లింక్ అనేది మీరు అక్కడ పేస్ట్ చేసి మొత్తం మీకు ఎన్ని ట్యాబ్స్లో ఎంత టైం వరకు వీడియో చూడాలనేది అక్కడే మెన్షన్ చేసి ఉంటుంది. దాన్ని అయితే మీరు యూజ్ చేసుకొని వ్యూస్ తెచ్చుకోవచ్చు. వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ కావడానికి టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ప్రకారం వాచ్ అవర్స్ అనేది కొన్ని రోజుల తర్వాత అయితే అవుతుంది. ఇప్పుడు నాకు మానిటైజేషన్ అయినప్పటికీ 4 డేస్కి 5 డేస్కి ఒకసారి అయితే రీఫ్రెష్ అవుతుంది. ఎందుకంటే కొన్ని ఫేక్ వ్యూ లాంటి వ్యూస్ అయితే ఉంటాయి కదా, డబుల్ వ్యూస్, ఇవన్నీ తీసేయడానికి కొన్ని రోజులు అయితే టైం పడుతుంది. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా అయితే అవుతారు. నాకు కూడా మానిటైజేషన్ ఇలాంటివన్నీ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి నా వేరే టెంపరీగా అయితే పెట్టుకున్నాను. ఒకవేళ ఈ ఛానల్లో నాకు గ్రోత్ బాగుందంటే నేను ఇలాంటి టిప్స్ అనేవి మీకు చాలా అయితే ఇస్తాను. ఎందుకంటే నేను పర్సనల్గా అయితే ఫేస్ చేశాను ఇలాంటివన్నీ మానిటైజేషన్ చేసుకోవడానికి కానీ, లేదంటే నా యూట్యూబ్ ఛానల్స్లో ఏం చేయాలి ఏంటి అనేది నేను చాలామందిని అయితే అడిగాను. వాళ్ళు సరైన గైడెన్స్ అయితే ఇవ్వలేదు. నేనైతే మీకు ఇవ్వగలను అయితే అనుకుంటున్నాను. మీకు ఏదన్నా యూట్యూబ్ సంబంధంగా ఇష్యూస్ అయితే ఉంటే కామెంట్ అయితే చేయండి, తప్పకుండా చెప్తాను. ఇంకా జెన్యూన్ వే ఇంకోటి టెంపరీ అనుకోండి, లేదంటే లాంగ్ టర్మ్ అనుకోండి, మీకైతే వ్యూస్ అనేది అయితే వస్తాయి. నేను చెప్పే ప్రాసెస్ అయితే మీరు ఫాలో కావాలి. ఈ ప్రాసెస్ ఏంటి అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా అయితే చూపిస్తాను. చూపించాలి, ఇవన్నీ చేయాలి కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటాను. మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో ఈ వీడియో కామెంట్ అయితే చేయండి. నేను ఒక 2-3 డేస్లో మీకు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, లేదంటే కొంచెం టైం తీసుకుంటాను. కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాము. ఉంటా.